10 ఏళ్ళు రాజస్థాన్ రాయల్స్లో ఉన్న సంజు శాంసన్ సడన్గా రాజస్థాన్ రాయల్స్లో నుంచి బయటకు ఎందుకు వచ్చాడు, ఎందుకు సిఎస్కేలోకి వెళ్ళిపోయాడు? అశ్విన్ ఇంటర్వ్యూలో 2022, 23, 24 ఇయర్స్ నా లైఫ్లోనే బెస్ట్ ఇయర్స్ అని చెప్పిన సంజు శాంసన్కి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తోటి ఏం ఇబ్బందులు వచ్చాయి, ఏం పాలిటిక్స్ జరిగాయి, రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు హనోక్. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మనకందరికీ తెలుసు ఈ 2026 ఐపీఎల్కి ఆర్ఆర్కి సిఎస్కేకి మధ్యలో చాలా పెద్ద ట్రేడ్ జరిగిందని చెప్పేసి. సంజు శాంసన్ సిఎస్కేలోకి వెళ్తే సిఎస్కేలో నుంచి రవీంద్ర జడేజా, శామ్ కరణ్ ఆర్ఆర్లోకి వచ్చారు. రవీంద్ర జడేజానే ఎందుకనంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. రవీంద్ర జడేజా 2008, 2009లో ఆర్ఆర్కి ఆడాడు. ఆర్ఆర్ ఫస్ట్ టైం కప్పు కొట్టినప్పుడు రవీంద్ర జడేజా ఆ టీంలో ఉన్నాడు. అందుకే రవీంద్ర జడేజాని తీసుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదనంటే సంజు శాంసన్ ఆర్ఆర్ని ఎందుకు వదిలేశాడు? 2024లో మన ఇండియా T20 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత మన ఇండియన్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ టెన్యూర్ అయిపోయింది, అంటే పదవీ కాలం అయిపోయింది. నెక్స్ట్ కుమార్ సంగకారకి రీప్లేస్మెంట్గా ఆర్ఆర్ టీం హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ని తీసుకున్నారు. అయితే రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్ టీంలోకి కోచ్గా రావడం వల్లనే ఇలా జరిగిందా? కొంతమంది రాహుల్ ద్రావిడ్ టీంలోకి రావడం వల్లనే ఇలా జరిగిందని అనుకుంటున్నారు, కానీ అది కాదు. మీలో ఎవరైనా ఇలా ఆలోచిస్తే చాలా రాంగ్ వేలో ఆలోచిస్తున్నారని. రాహుల్ ద్రావిడ్ హీ నోన్ ఫర్ హిజ్ ఇంటిగ్రిటీ, హిజ్ కామ్నెస్, హిజ్ సెల్ఫ్లెస్నెస్. రాహుల్ ద్రావిడ్ అండర్లోనే సంజు శాంసన్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఆర్ఆర్కి డెబ్యూ చేశాడు. రాహుల్ ద్రావిడ్ సంజు శాంసన్కి మెంటర్గా కూడా చేశాడు. తన పర్ఫార్మెన్స్ చూసి ఇండియన్ టీంలో ఛాన్స్ వచ్చేలా చేశాడు. అప్పుడు సంజు శాంసన్కి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఇండియన్ టీంలో డెబ్యూ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తర్వాత ఆర్ఆర్ టీంకి కెప్టెన్గా కూడా చేశాడు. ఐపీఎల్లో కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తూ ఇండియన్ టీంలో స్థానం దక్కించుకున్నాడు. 2024 T20 సిరీస్లో సౌత్ ఆఫ్రికాకు అగెనిస్ట్గా సంజు శాంసన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇలా ఇండియన్ T20 టీంలో మంచి ప్లేయర్గా మారాడు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది? ఆర్ఆర్తో సంజు శాంసన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటిది? రండి తెలుసుకుందాం. సంజు శాంసన్ ఇండియన్ T20 సెటప్లో బాగానే ఆడుతున్నాడు, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆర్ఆర్ టీంలో యాజ్ ఎ ఓపెనర్గా ఫిట్ అవ్వలేకపోతున్నాడు. మనకందరికీ తెలుసు సంజు శాంసన్కి చాలా కష్టం మీద ఇండియన్ టీంలో ఒక డిసిగ్నేషన్ దొరికింది, ఒక హోదా దొరికింది. అలాంటి డిసిగ్నేషన్ ఆర్ఆర్ టీంకి కెప్టెన్ అయినా కూడా సంజు శాంసన్కి దొరకలేదు. ఇది ఒక రీజన్ సంజు శాంసన్ ఆర్ఆర్ని వదిలి వేరే ఫ్రాంచైజీకి వెళ్ళడానికి. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు సంజు శాంసన్ ఆర్ఆర్ టీంకి లాయల్గా లేడు అని చెప్పేసి. ఏ టీం అయితే తనని 10 ఇయర్స్ గ్రూమ్ చేసిందో, ఏ టీంని అయితే అతను లీడ్ చేసి ఇండియన్ టీం వరకు వెళ్ళాడో ఆ టీంకే సంజు శాంసన్ లాయల్గా లేడని చెప్పేసి. కానీ అలా కాదు, సంజు శాంసన్ లాయల్గానే ఉన్నాడు. కానీ టీంలో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల సంజు శాంసన్ ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులేంటి రండి తెలుసుకుందాం. అసలు ఏమైందంటే 2019 నుంచి 2021 వరకు ఆర్ఆర్ టీం అంత మంచిగా పర్ఫామ్ చేయట్లేదు, చాలా స్ట్రగుల్ అవుతుంది. 2021లో ఆర్ఆర్కి సంజు శాంసన్ని కెప్టెన్గా చేశారు. ఆ సీజన్లో ఆర్ఆర్ పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్లో ఉంది. అలాంటి టైంలో సంజు శాంసన్ ఇంకా టీం మేనేజ్మెంట్ మొత్తం ఒకటి డిసైడ్ అయ్యారు. ఏంటంటే ఇండియన్ టీం ప్లేయర్స్తో రాజస్థాన్ రాయల్స్కి ఒక కోర్ టీంని తయారు చేయాలని. అనుకున్నట్టుగానే 2022 మెగా ఆక్షన్లో చెహల్ని, అశ్విన్ని, దేవదత్ పట్కల్ని, ఇంకా ఓవర్సీస్ ప్లేయర్ అయిన ట్రెంట్ బోల్ట్ని తీసుకున్నారు. టీం ఆన్ పేపర్ చాలా బాగుంది, ఫీల్డ్లో కూడా మంచిగా పర్ఫామ్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది 2022లో రాజస్థాన్ రాయల్స్ టీం ఫైనల్ వరకు వెళ్ళింది. ఫైనల్లో గుజరాత్ విన్ అయింది, అది వేరే విషయం. అలానే 2023, 2024లో కూడా టీం మంచిగానే పర్ఫామ్ చేసింది. ప్లేయర్స్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగా అయ్యారు, ఒక మంచి టీం లాగా అయిపోయారు. కానీ 2025 వచ్చేసరికి ఈ టీం విడిపోయింది. కీ ప్లేయర్స్ అయిన చెహల్, బట్లర్, ట్రెంట్ బోల్ట్ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ ఆర్ఆర్ ఆక్షన్లో రిలీజ్ చేసింది. వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసినప్పటికీ రిలీజ్ చేసింది. బట్లర్ అయితే 2022 ఐపీఎల్ సీజన్ మొత్తంలో 863 రన్లు చేసి ఆ సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆర్ఆర్ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ టైంలో జార్జ్ బట్లర్ని రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయడానికి కారణము సంజు శాంసన్ అని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. బికాస్ సంజు శాంసన్కి ఆర్ఆర్ టీంలో పర్మనెంట్ ఓపెనర్గా పొజిషన్ కావాలని సంజు శాంసన్ ఈ ప్లాన్ వేశాడని చాలామంది అనుకున్నారు. కానీ అవేం నిజం కాదు. సంజు శాంసన్, బట్లర్ ఇంకా మంచి ఫ్రెండ్స్, అలానే బ్యాటింగ్ పార్ట్నర్స్ కూడా. సంజు శాంసన్ బట్లర్ ఉండాలని చెప్పి చాలా కోరుకున్నాడు, కానీ అలా అవ్వలేదు. తర్వాత 2025 ఐపీఎల్ వచ్చింది. వైభవ్ సూర్యవంశీ మంచిగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాడు. సంజు శాంసన్ వైభవ్ సూర్యవంశీ వల్ల 1 డౌన్ రావాల్సి వచ్చింది. ఆ సీజన్లో ఆర్ఆర్ యాజ్ ఏ టీం
మొత్తం కొలాప్స్ అయింది. అప్పుడు అందరికి అర్థమైంది సంజు శాంసన్ టీంలో డిసిషన్స్ తీసుకోవట్లేదు, అలానే కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట కూడా నడవట్లేదు అని చెప్పి అందరికి అర్థమైంది. అసలు ఏం జరిగింది, టీంలో ఎవరు డిసిషన్స్ తీసుకుంటున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. ఈ డౌట్కి క్లారిఫికేషన్ ఈ ఒక్క వీడియో. అసలు ఏం జరిగిందంటే ఢిల్లీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్ అయింది. సూపర్ ఓవర్ అయినప్పుడు బ్యాటింగ్కి ఎవరు రావాలి, ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళు రావాలి. ఒక్కసారి స్కోర్ కార్డ్ చూడండి. అయితే నితీష్ రాణా లేకపోతే యశస్వి జైస్వాల్ లేదా ధ్రువ్ జురెల్ వీళ్ళు రావాలి. కానీ ఆ రోజు ఎవరు వచ్చారు, రియాన్ పరాగ్ వచ్చాడు. రియాన్ పరాగ్ అంటే నాకు హేట్ లేదేం లేదు, కానీ ప్రాబ్లం ఏంటిదనంటే రియాన్ పరాగ్కి ఆర్ఆర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్కి ఉన్న కనెక్షన్ అదేంటిదో చెప్తా వినండి. ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్కి ఫింగర్ ఇంజురీ వల్ల ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడలేదు. అప్పుడు కెప్టెన్గా ఎవరిని చేయాలి, యశస్వి జైస్వాల్ని చేయాలి. ఎందుకనంటే యశస్వి జైస్వాల్ ఇండియన్ టీంకి ఆడతాడు, అలానే ఆర్ఆర్ టీం పట్ల మంచి అవగాహన ఉంది, ఫ్యూచర్లో మంచి లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే యశస్వి జైస్వాల్ని చెయ్యాలి. కానీ ఎవరయ్యారు, రియాన్ పరాగ్ కెప్టెన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు ఫ్యూ మినిట్స్లో చెప్తా. దానికంటే ముందు ఇది ఆలోచించండి, ఆర్ఆర్ కొన్ని మ్యాచెస్ గోవాతీలో ఎందుకు కండక్ట్ చేస్తుంది? ఆల్దో అక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడం వల్ల లాస్ తప్ప లాభమేం లేదు. ఇప్పుడు కొంతమంది వచ్చి అనొచ్చు నార్త్ ఈస్ట్లో క్రికెట్ని ప్రమోట్ చేయడానికి. క్రికెట్నా రియాన్ పరాగ్నా? రంజిత్ భర్టాగూర్ ఇంటర్వ్యూ చూడండి. ఈయన రాయల్ మల్టీ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, రాజస్థాన్ రాయల్స్కి కూడా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఈయనే. ఒక్కసారి ఈయన ఇంటర్వ్యూలోని ఈ క్లిప్ చూడండి. Was to get more people. We didn't make much money. We make more money in Rajasthan, but we came here, and actually this also helped to sort of spark up a local player who was there. You know, we knew him, so we backed him, we helped him. చూసారా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక పిక్ చూపిస్తా, ఒకసారి పిక్ చూడండి. ధోనితో రియాన్ పరాగ్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, చిన్నప్పుడు రియాన్ పరాగ్ ధోనితో ఫోటో ఎలా దిగాడని చెప్పేసి. అదేంటంటే రియాన్ పరాగ్ వాళ్ళ ఫాదర్ పరాగ్ దాస్ అస్సాం ఈస్టర్న్ జోన్ అండ్ రైల్వేస్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేవాళ్ళు. అప్పట్లో అంటే 1990s 2000sలో అస్సాం వర్సెస్ బీహార్ మ్యాచ్ జరిగింది. అది డొమెస్టిక్ మ్యాచ్. ఆ మ్యాచ్లో అస్సాం నుంచి రియాన్ పరాగ్ వాళ్ళ ఫాదర్ పరాగ్ దాస్ ఆడితే ఎంఎస్ ధోని బీహార్ నుంచి ఆడారు. తర్వాత రైల్వేస్లో కూడా ఆడారు ధోనికి అగనెస్ట్గా. ఆ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు రియాన్ పరాగ్కి ఈ ఫోటో దొరుకుండొచ్చు. అప్పట్లో అస్సాం నుంచి పరాగ్ దాస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆయనకు స్పాన్సర్ చేసింది కూడా ఈయనే. అలానే పరాగ్ దాస్ ఇంకా భర్టాకూర్ క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళ రిలేటివ్స్ అని కూడా బయట టాక్ ఉంది. వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ అని అంటే వీళ్ళిద్దరు కూడా అస్సాం నుంచి వచ్చిన వాళ్ళే, అలానే వీళ్ళిద్దరూ దూరం చుట్టాలని కూడా ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఆర్ఆర్ ఇన్ని సంవత్సరాల నుంచి రియాన్ పరాగ్ని ఎందుకు బ్యాక్ చేస్తుందో, క్యాప్టెన్సీ చేయడానికి అవకాశం ఎలా వచ్చిందో, అప్పుడు సూపర్ ఓవర్లో బ్యాటింగ్ ఛాన్స్ ఎలా వచ్చిందో. ఒకసారి ఈ వీడియో చూడండి. సంజు శాంసన్ నువ్వేమన్నా చెప్తావానంటే సంజు శాంసన్ నో అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పాలిటిక్స్ని తట్టుకోలేక సంజు శాంసన్ టీంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ టీం మేనేజ్మెంట్ అంత సింపుల్గా సంజు శాంసన్ లాంటి ప్లేయర్ని వదిలేదు కదా. సంజు శాంసన్ని వదిలితే బయట 18-20 కోట్లు పెట్టి తీసుకునే టీమ్స్ ఉన్నాయి. కానీ ఆర్ఆర్ టీంకి మళ్ళీ సంజు లాంటి రీప్లేస్మెంట్ ప్లేయర్ దొరకాలి కదా. సంజు లాంటి ప్లేయర్ దొరకడం చాలా కష్టం, దొరుకుతాడన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఆర్ఆర్ టీం ట్రేడ్ చేయాలనుకుంది. వాళ్ళ టార్గెట్ రవీంద్ర జడేజా. వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, రవీంద్ర జడేజా 2008లో ఆర్ఆర్ కప్పు కొట్టినప్పుడు ఆ టీంలో ఉన్నాడని చెప్పేసి. అలా ఆర్ఆర్కి రవీంద్ర జడేజాకి ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. అలానే ఆర్ఆర్కి ఒక మంచి ఆల్రౌండర్ కావాలి. రవీంద్ర జడేజాకి మించిన మంచి ఆల్రౌండర్ ఎవరున్నారు? అంతేకాకుండా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పేసి మనకందరికీ తెలుసు. మంచి బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, అలానే మంచి ఫీల్డింగ్ కూడా చేస్తాడు. అందుకే ఆర్ఆర్ రవీంద్ర జడేజా కావాలని చెప్పి సిఎస్కేతో ట్రేడ్ చేసింది. సిఎస్కేకి కూడా జడేజా ఇంపార్టెంట్ ప్లేయర్. 2023 ఐపీఎల్ ఫైనల్స్లో లాస్ట్ 2 బాల్స్ ఉన్నప్పుడు ఒక 6-4 కొట్టి సిఎస్కేకి కప్పు వచ్చేలా చేశాడు. సిఎస్కే కప్పు కొట్టడంలో మేజర్ రోల్ని ప్లే చేశాడు. తన వల్ల సిఎస్కే 2023లో కప్పు కొట్టింది. అలాంటి ప్లేయర్ని సిఎస్కే ఎలా వదులుకుంటుంది? వదులుకోవడం చాలా కష్టం కదా. కానీ సిఎస్కేకి ధోనికి రీప్లేస్మెంట్గా ఒక మంచి ప్లేయర్ కావాలి, ఒక మంచి వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి. సంజుకి మించిన బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరున్నారు? అందుకే సిఎస్కే ట్రేడ్కి ఒప్పుకుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే
ఆర్ఆర్కి రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ కూడా కావాలి, కానీ సిఎస్కే దీనికి ఒప్పుకోలేదు ఫస్ట్లో. కానీ చాలా మీటింగ్స్ తర్వాత సిఎస్కే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సిఎస్కే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకనంటే సంజు శాంసన్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, మంచి క్రేజ్ కూడా ఉంది, మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మళ్ళీ సంజు శాంసన్ తలైవ ఫ్యాన్ కూడా, అంటే రజనీకాంత్ ఫ్యాన్ కూడా, తమిళ్ కూడా బాగా మాట్లాడతాడు. ఇంకా సంజు శాంసన్కి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది, వికెట్ కీపర్, మంచి బ్యాటర్ కూడా. అందుకే అందరు హ్యాపీగా ఉన్నారు. రీసెంట్గా మనం చూసాం కదా T20 వరల్డ్ కప్లో 3 ఇంపార్టెంట్ మ్యాచెస్లో, అంటే వెస్టిండీస్కి అగెనిస్ట్గా 97 కొట్టాడు, ఇంగ్లాండ్కి అగెనిస్ట్గా 89 రన్స్ కొట్టాడు, లాస్ట్కి ఫైనల్స్లో న్యూజిలాండ్కి అగెనిస్ట్గా 89 రన్స్ కొట్టాడు. అలా ఆడింది 5 మ్యాచ్లు అయినా కానీ 321 రన్లు కొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. ఇలాంటి ప్లేయర్ సిఎస్కేకి రావడం వల్ల సిఎస్కే చాలా హ్యాపీగా ఉంది. సంజు శాంసన్ క్రేజ్ ఓన్లీ కేరళలోనే కాదు, ఇప్పుడు తమిళనాడులో కూడా పెరిగింది. అలా సిఎస్కే సంజు శాంసన్ని తీసుకోవడం వల్ల సిఎస్కే హ్యాపీగా ఉంది, సంజు శాంసన్ హ్యాపీగా ఉన్నాడు, ఆర్ఆర్ హ్యాపీగా ఉంది. వీడియో చూస్తున్న మీరు హ్యాపీగా ఉన్నారు, వీడియో చేస్తున్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను. అలా అందరం హ్యాపీగా ఉన్నాము. ఇదే హ్యాపీనెస్లో వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.